రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రాల్లో రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రదర్శనకు సిద్ధమవుతున్న ముఖ్య నాయకులను వారి నివాసాల వద్ద అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. మరికొంతమంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని వారు మండిపడ్డారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవటం వల్ల రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా నేను కూడా ఇబ్బంది పెట్టాలి అన్న ధోరణితోని ఈరోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వటం, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం, వారి తర్వాత ఇప్పుడు తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి దుస్సాహసానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగజారిన విషయం మనం అందరం గమనిస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా సగం పనులే చేస్తుంది. రైతు బంధు కూడా ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టింది. ఇప్పుడు 2 నెలల క్రితం ఇవ్వాల్సిన రైతు బంధు యాసంగిది ఈ రోజు వరకు కూడా ఏని విషయం తెలిసిందే మనందరికీ. ఈ రకంగా ఏదైనా సగమే. రుణమాఫీ కూడా సగం మందిరికే చేయడం జరిగింది. ఈ చేతనన్న హామీలలో 2500 మహిళలకు కానీ, 4000 రూపాయలు వృద్ధులకి, వికలాంగులకి, 6000 పెన్షన్ కానీ మొత్తం కూడా తుంగలో తొక్కిన విషయాన్ని ప్రజలందరూ గమనించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇక జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికలు పెడితే ఈ గ్రామ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంటుందన్న భయానికి ఇవాళ మున్సిపల్ ఎన్నికలలో అయితే ఏదో పోలీస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇటువంటి ఉద్దేశాలతోని ఏదో ఒక రకంగా ఈ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఆ బీఫారాలు మున్సిపాలిటీలకి ఇవ్వాలన్నా కేసీఆర్ గారు కొంత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పని ఏదో ఒక రకంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇదే కార్యక్రమాలు దీంతోనే ఈ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా హుజూర్నగర్ నియోజకవర్గం తరఫున, హుజూర్నగర్ మండల పార్టీ తరఫున, ప్రజల తరఫున దీన్ని నిరసిస్తూ మేము ఖండిస్తున్నాం. కేసీఆర్ గారి నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నాం. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోలేక కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు మీద కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు మీద కావచ్చు, వీరందరి మీద కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికే మీరు ఆలోచన చేయాలా. బండలాంటి ఇలా రేవంత్ రెడ్డి, కొండలాంటి కేసీఆర్తో ఢీ కొనాలనుకోవడం చాలా అవివేకం మాత్రమే చెప్తా ఉన్నాం. ఏ రకంగా కూడా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఉన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో ఈవీ అని చెప్పేసి ఒకసారి చెప్పి స్మగ్లింగ్ కేసు అని ఒకసారి కాళేశ్వరం అని చెప్పి ఒకసారి ఈ విధంగా ప్రజల యొక్క ఆలోచనలు మలిచే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాజకీయంగా పొందబెట్టే ఒక రోజు ఉన్నది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల లోపల 50% సర్పంచులు గెలుచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దిమ్మ తిరిగేలాగా తెలంగాణ సమాజం చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు. రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడం ఖాయం. ఇలా నువ్వు చేస్తున్నటువంటి ఒక రాజకీయపరమైన అంశాలు అవుతున్నాయో వాడిని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా తిప్పికొట్టడం అనేది ఖాయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఒక ఉద్యమ నేత కేసీఆర్ మీద ఇచ్చిన ఒక నోటీసులు మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్యమ నేతగా, తొలి ముఖ్యమంత్రిగా, రాజ్యాంగ వ్యవస్థ మీద, అన్ని వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సీఎంగా ఇవాళ వారి సిట్టి విచారం మీరు పిలవగానే వస్తూ ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. 60 సంవత్సరాలు దాటేటువంటి వ్యక్తులను వారి యొక్క సొంత ఇంటికి వెళ్ళి మీరు విచారణ జరపాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ ఆ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవాళ సిట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో దాన్ని తొంగలో దుక్కుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వాలు మారవచ్చు, ఎప్పుడు ఒకే రకమైన ప్రభుత్వం ఉండదు. కానీ పోలీసులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసే విధంగా వివరించడం అనేది చాలా అమానుష చర్య. ఇలా ప్రజాస్వామికంగా ఈ రాష్ట్రం లోపల నిరసన జరిపేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమల్లో ఉందా, నియంతృత్వం అమల్లో ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ రోజు మీరు ఇచ్చే 6 గ్యారెంటీల్లో 7వ గ్యారెంటీ కూడా ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, స్వేచ్ఛను అమలు చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏ రకంగా సమర్థించుకుంటారో సమాధానం చెప్పాలా. ఇవాళ నువ్వు ఎక్కడో ఉండి ఇవాళ రాజకీయ వికృత క్రీడకు తెరలేపి ఇవాళ నువ్వు సుఖానందం పొందాలనుకుంటున్నావు. కానీ తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో రాజకీయంగా నిన్ను పొందబెట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ అనేట ఆయన ఒక ఆనిముత్యం లాంటి వాడు, కడిగిన ముత్యం లెక్క. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా
రేపు కోర్టులో నిలవన సంగతి నీకు కూడా తెలుసు. ఇవాళ నువ్వు టార్గెట్ చేస్తున్నది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా రేపు ఇవన్నీ కూడా రాజకీయంగా నీకు సమాధి కట్టడానికి పునాది అని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారు ఇచ్చే ఒక నోటీసుల్లో విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు హుజూర్నగర్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలను ఇవాళ పోలీసులు ఇవాళ ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేది అమానుష్యం అని చెప్పి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. వ్యాప్తంగా పోలీసులు అక్రమ అరెస్టులను నిరసిస్తూ మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేక చెట్టెందుకు ఎక్కినవారు అంటే దూడమేత కన్నట్టుగా కారణాలు దౌరాడుకుంటున్న ప్రభుత్వం, ఏది అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అక్రమ అరెస్టుల పేరుతోటి, సిట్టు విచారణ అనే పేరుతోటి ప్రజానాయకులని, తెలంగాణ ప్రజానాయకులని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. సరైన కారణాలు చెప్పకుండా, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కాళేశ్వరం అని బుకాయింపు, ఈ అక్రమ సిట్టు విచారణ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు, గ్రామ నాయకులందరికీ ధన్యవాదాలు.